విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం ₹999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. ఎంఎస్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలో మనం చాలా నెంబర్స్ వింటున్నాం. మీకు ఈ నెంబర్ కనిపించిందా? మీకు పదే పదే ఈ నెంబర్ కనిపిస్తుందా? ఈ నెంబర్ మీకు ఎక్కువగా తారసపడుతుందా? ఈ నెంబర్ మీరు యూజ్ చేస్తే మీకు కోట్లు వస్తాయి. ఇలాంటివి చాలా వింటున్నాం. నెంబర్ బిహైండ్ ద సైన్స్. మనకి ఉన్నవి 0 to 9 నెంబర్స్. ఈ నెంబర్స్ యూజ్ చేసి మనం ఏం చేసుకోవచ్చు? అసలు నెంబర్ బిహైండ్ సైన్స్ ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఒక గుడికి వెళ్ళారనుకోండి, గుడికి వెళ్ళగానే పెద్దవాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, నాన్న ప్రదక్షిణ చేయి అంటారు, గుడికి ప్రదక్షిణ చేయి అంటారు. మీరు వెళ్ళే భగవంతుని బట్టి కూడా ప్రదక్షిణలు ఉంటాయండి అంటారు. అంటే శివుడికి అయితే నీ చేయండి లేట కొన్ని చెప్తారు మామూలుగా. దాని బిహైండ్ ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే అండి, యాజ్ పర్ మై నాలెడ్జ్, నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే అండి, ఎంతోమంది గొప్ప వాళ్ళు నేను సాధువుల్ని కలిశాను. నేను కాశీ అని కానీ కొన్ని ప్లేసెస్ తిరిగాను దేశంలో. ఓకే, సో ఈ ప్లేసెస్లో నేను డివోషనల్గా ఎక్కువ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఏంటంటే అండి, మనం చేసేటువంటి ప్రతిదానికి ఒక సైన్స్ ఉంది. అంటే మన ఆచార వ్యవహారాలాగా గుళ్ళో నమ్మేటువంటి నమ్మకాల ద్వారా, పద్ధతుల ద్వారా కూడా చాలా సైన్స్ ఉంది. అది అర్థం చేసుకోలేనటువంటి స్థితి చాలామందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సైన్స్ చెప్తే అర్థం కాదు. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, ఇది చేసేనా మంచిది, ఇది చేసేస్తే దేవుడు ఏదో ఇస్తాడు అని చెప్తారు. అలా చెప్తారు దానివల్ల. అయితే నిజానికి ఉన్న సైన్స్ ఏంటంటే అండి, ఒక 108 ప్రదక్షిణల గురించి మాట్లాడదాం. ఒక వ్యక్తిని, బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని, ముందు చెప్తున్నాను, బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని, అన్ని రకాల శరీరం సహకరించేటువంటి వ్యక్తిని మాత్రమే 108 ప్రదక్షిణలు చేయమని చెప్పాలి మనం. అంతే తప్ప అనారోగ్యంతో ఆల్రెడీ బాధపడుతూ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని నువ్వు 108 చేస్తే నువ్వు బాగుపడుతావు అని చెప్పకూడదు, తప్పు. కొంతమందికి ఏంటంటే నిజమైనటువంటి ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. ఏంటంటే భగవంతుణ్ణి ఎలాగా మనం చేరుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా తీసుకోవాలి అంటే, విశ్వంలో మనం ఎలా తీసుకోవాలని తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తారు ఏంటంటే, మీరు చేస్తే మంచిదే, ఎవరు చేస్తే మంచిది అనేదానికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఉపవాసాలు కూడా అంతే అండి. ఏంటంటే ఎవరు చేస్తే మంచిదే చూసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ చాలామందికి డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి. వాళ్ళందరినీ డయాబెటిక్ ఉన్న వాళ్ళని, ఇంకొకరిని ఉన్న వాళ్ళను మీరు ఉపవాసాలు చేసేయండి అంటే వాళ్ళ ఆరోగ్యం ఇంకా క్షీణించేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే షుగర్ లెవెల్స్ అవుతుంటే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, దయచేసి అలా చేయకూడదు. ఏంటంటే దాని బిహైండ్నెస్ ఉంటే, ఒకటి ఆరోగ్యం చెప్తాను, ఒకటి ఇది చెప్తాను నమ్మకాలు బట్టి. ఈ 108 ప్రదక్షిణ చేసామనుకోండి, 108 నిమిషాలు ప్రదక్షిణ చేసామనుకోండి. హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్. అవును, నేను చాలాసార్లు విజిట్ చేశాను. ఓకే, సో అక్కడ కూడా ఏంటంటే 108 సాంప్రదాయం బాగుంది. అంటే మీరు ఫస్ట్ ఏదైనా కోరిక కోరుకోవాలంటే కొన్ని 21 చేసి నెక్స్ట్ కోరిక తీరిన తర్వాత 108 ఓకేనండి 108 సార్లు చేసుకోవాలి అంటారు. తర్వాత ఆయన వీసా బాలాజీ అని కూడా బాగా ఫేమస్ చేసేసారు. ఓకేనండి. అయితే అంటే ఏంటంటే ఆయన ఏం లేదండి, సింపుల్ మీరు కోరిన కోరికలు తీరుతాయి. ఎక్కువ మంది అక్కడ వీసాల గురించి, యూఎస్ గురించి, వాటి గురించో అడిగే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకందరికీ అయ్యాయి కాబట్టి నమ్మకంగా వాళ్ళు చేశారు. ఓకే, ఈ 108 అయినా 21 అయినా సరే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఏంటంటే మీరు ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మీలో ఆ భగవంతుని గురించి తలంపే ఉండాలి తప్ప వేరేది ఉండకూడదు. ఓకేనా, అలా కాకుండా ఇప్పుడు నేను డైరెక్ట్ గుడికి వెళ్ళాను అనుకోండి. ఓకే, గుడికి వెళ్ళి దర్శనం నార్మల్ టెంపుల్లో అయితే ఎక్కువ టైం పట్టదు. ఓకే, పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే తిరుపతి లాంటి టెంపుల్ టైం పడుతుంది, కానీ నార్మల్ టెంపుల్ టైం పట్టదు. ఓకే, నేను అలా వెళ్తే ఇలా వచ్చేస్తా. బాగా అబ్జర్వ్ చేయండి. నేను నా ఊర్లో ఒక గుడి ఉందనుకోండి, రామాలయం ఉందనుకోండి, రాముడి దగ్గరికి గుడి దగ్గర ఇట్లా వెళ్ళేసి ఇలా అనేసి వచ్చేస్తాను నేను. మా అయితే కొంత ఎవరో పెద్దవాళ్ళు చెప్పింటే ఒక నిమిషం కూర్చొని వస్తాను అంతే. జస్ట్ కూర్చోమన్నారు కాబట్టి ఒక నిమిషం కూర్చొని వస్తాను. మన హడావుడిలో పనులు ఏముంటే కూడా వచ్చేస్తాం. మన దర్శనం అయిపోయింది కదా, మన దర్శనం కాన్సెప్ట్ మీద ఉంటుంది తప్ప వేరే కాదు. నేనేమంటే దర్శనం కాన్సెప్ట్ కాదు నాకు ఎప్పుడు కాదు. ఏంటంటే ప్రజెన్స్. ఇంకా ఒక అరగంట తర్వాత దొరుకుతుంది, పర్లేదు. క్యూలో ఉంటా అరగంట తర్వాత దొరుకుతుంది. 2 గంటలు పడుతుంది, పర్లేదు. ఆ 2 గంటల సేపు నేను ఎక్కడున్నా తెలుసా, ఆ గుడి సన్నిధానంలో ఉన్నాను, ప్రజెన్స్లో ఉన్నాను. నేను అది హ్యాపీగా ఫీల్ ఎంజాయ్ చేస్తాను, హ్యాపీగా. ఓకే, నా దేవుడి దగ్గర నేను ఉన్నాను. ఒక శివరాత్రికి నేను శ్రీశైలం వెళ్ళానండి. శ్రీశైలం వెళ్తే రాత్రి అంతా చాలా టైం పట్టింది. ఓకే, ఈ కొంతమంది కూడా సెంటిమెంట్ ఏంటంటే శివరాత్రి ముందు రోజు వెళ్ళారు, నేను కూడా అదే రోజులో ఉన్నాను. అంటే వెళ్ళిన రోజు వెళ్ళిపోయాను డైరెక్ట్గా దర్శనానికి. 12 దాటితే శివరాత్రి అవుతుంది కాబట్టి శివరాత్రి దర్శనం చేసుకునే ఫీలింగ్ నాకు వస్తుంది. కాబట్టి చాలామందికి వాళ్ళు అక్కడ క్యూలో వెళ్ళట్లేదు, ఆగిపోయారు, అక్కడ కూర్చున్నారు. మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళు వెళ్ళట్లేదు. ఒక 15 నిమిషాలు అట్లా పెట్టేశారు దాదాపుగా. ఓకేనా, వాళ్ళకి ఏంటంటే 12 గంటల తర్వాత వెళ్తే
ఆ రోజు శివరాత్రి అవుతుంది, శివరాత్రి దర్శనం చేసుకున్నటువంటి మాకు పుణ్యం వస్తుంది అన్నటువంటి ఒక కాన్సెప్ట్. మంచిదే కానీ మన నార్మల్గా. అందువల్ల ఏం జరిగిందంటే మాకు చాలా లేట్ అయిపోయింది. మేము నార్మల్ టైంలో జర్నీ ఎక్కువైంది అంటే ఉన్నాము, ఇది అయిపోయింది. చాలామంది విసుక్కుంటున్నారు. నేనేమంటానంటే విసుగు ఎందుకయ్యా, గంట 2 గంటలు 3 గంటలు నువ్వు ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి ఉంటావు, కనీసం ఒక 5 గంటలు ప్రయాణం చేసి ఉంటావు. దేనికోసం అంటే ఆ పరమాత్మని ఎవరినో దర్శించుకోవాలా, అంటే ఆయన చూసుకోవాలని ఏదో పొందాలా అని వస్తావు కదా. ఒక గంట 2 గంటలే కదా, ఏమైంది, ఫ్యాన్లు కూడా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తారే కొన్ని అన్నీ ఉన్నాయి. గాలి వెళ్తురు వస్తుంది, నీళ్లు ఉన్నాయి తాగడానికి, అన్నీ ఉన్నాయి. మనకి అంతకన్నా ఎక్కువ వస్తుంది. ఒక 2 గంటలు ఉండడానికి గాలి వెళ్తురు నీళ్ళు సరిపోతుంది. ఇంకేం అక్కడ అన్నం కూడా అక్కర్లేదు, ఎందుకంటే 2 గంటలే కదా. తర్వాత మనం తినేస్తాం. ఆ ప్రజెన్స్ని ఎంజాయ్ చేయండి. ఎలా ఎంజాయ్ చేయాలి? నీకు నిజంగా దేవుడిని ఇష్టమైన వచ్చి ఉంటావు, లేదంటే రావు కదా. ఖచ్చితంగా అలా పెట్టేసుకోండి, కాసేపు మనసులో పెట్టేసుకోండి. దీనికి దేవుడే కనపడట్లేదు కదా, కనీసం కళ్ళు మూసుకోండి కాసేపు. ఏంటంటే వెనక భగవంతుడా ఏదో వచ్చా, నేను సంతోషంగా నీ దాంట్లో ఉన్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, నువ్వు ఉన్నదే నాకు చాలా నాకు అని ఏదో ఒకటి అనుకోండి. మీరు ఆ ప్రజెన్స్ తీసుకోండి, ఓకేనా. అది ఎంతమంది తీసుకోగలరు? తీసుకోలేరు. కాబట్టి ఏం చేస్తామంటే ఎవరికి టైం అక్కడ స్పెండ్ చేయాలని లేదు, వెళ్ళామా దర్శనం చేసుకున్నామా వచ్చేసామా. వివిఐపి దర్శనాలు కూడా ఎక్కువైపోయాయి. అంటే డబ్బులు పెట్టాలి ఏంటి వెనక రికమెండేషన్ చేసి కూడా మనం వెళ్ళిపోతున్నాం కదా, చేస్తున్నాం కదా. మంచిదే, చేసుకోండి. చూడండి, నేను దేనికి అగనిస్ట్ కాదు. మీకు నిజంగా వివిఐపి దర్శనం ఉంది, మీరు చేసుకొని వచ్చేసేయండి. లేదా మీరు టైం స్లోగా వెళ్ళారు, నార్మల్గా వెళ్ళారు, చేసుకొని రండి. లేదా గంట సేపు ఉంటారండి, 1 నిమిషం ఉంటారండి. కానీ ఆ ఉన్నంతసేపు ఆ భగవంతుడి గురించి ఆలోచించండి. 1 నిమిషమే ఉంటారా, నిమిషం భగవంతుడి గురించి ఆలోచించండి. 1 గంట ఉంటారా, ఆ గంట సేపు భగవంతుడి గురించి ఆలోచించండి. అయ్యో నాకు బయట నా పార్కింగ్లో పోయింది, నాకు చెప్పులు పోతున్నాయో, లేదు నాకు ఏవి పోతున్నాయో, రకరకాల వద్దు. అంటే ఆ కాసేపే బయటకు వచ్చినా మీ ప్రపంచం మీదే, మిమ్మల్ని కాదనట్లేదు. దేవుడు కూడా చెప్పట్లేదు. ఏం చేస్తా బాబు నువ్వు 24 గంటలు నా కోసమే ఉంటారా అని ఎప్పుడు దేవుడు చెప్పడు. ఏ దేవుడు చెప్పడు, ఏ గురువు చెప్పడు, చెప్పకూడదు కూడా. సంసారంలో ఉన్న వాడికి నాన్న 24 గంటలు నా దగ్గర సేవ చేసుకుని చెప్పకూడదు. సంసారం ఉంది, నీకు భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం తల్లిదండ్రులు ఉన్నారు, నీకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కోసం కష్టపడాలన్నా, సంపాదించాలి, నువ్వు చేయాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి, అన్నీ చేయాలి. అన్నీ చేసుకుంటూ కాసేపు నా దగ్గరికి రావాలి, కాసేపు నా దగ్గర కూడా రావాలి. ఎందుకంటే అది ఒకటి, ఇది 2 ఉండాలి. అలాగనే ఇప్పుడు ఏంటంటే ఈ 108 ప్రదక్షిణల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అండి, కనీసం ఆ 108 సార్లు ప్రదక్షిణ చేసినప్పుడన్నా ఇప్పుడు చిలుకూరు బాలాజీ గురించి మాట్లాడాం కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటాను. ఏంటంటే గోవిందా గోవిందా అని నేను అంటాం. కానీ రెండోది, అక్కడ పురోహితులు వారు ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా బాగుంటారండి. నేను చూశాను వాళ్ళు ఏంటంటే ఎలాగ పిచ్చోళ్ళు అవుతున్నారు, ఎలాగ మొబైల్స్ మీద వాటి మీద వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతున్నారు అని చెప్పేసి ఆయన పలికిస్తుంటారు. పాప మహానుభావుడు. అవును, చాలా గొప్ప వాళ్ళు. అసలు ఎక్కడ డిస్ట్రాక్షన్ కాకుండా గుడికి రావాల్సిన వాడు ఎంత పద్ధతిగా ఉండాలి, గుడిలో ఎలా ఉండాలి, ఆయన నేను చాలా బాగా చేశాను. ఆయన ఏంటంటే సందర్భానుసారంగా నవ్విస్తూ ఉంటారు, సందర్భానుసారంగా భక్తి గురించి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మీకు నానా నువ్వు ఇలా చేసుకోకూడదు, దారిలో నానా ఏం చేస్తున్నావు అంటుంటాడు. ఆయన ఏం చేస్తున్నావు, అలా చేస్తే ఇలా చేయొద్దు, దేవుని గురించి ఆలోచించు అంటాడు. అంటే ఆ 108 ప్రదక్షిణ కూడా చాలామంది పొరపాటు ఏం చేస్తున్నారంటే అండి, చాలామంది ఒక కార్డు తీసుకొని 108 అవుతున్నది టిక్ చేసుకుంటున్నారు. ఓకే, నేను ఏమంటా అంటే 108 టిక్ కూడా అసలు లేదండి, మీకు అక్కర్లేదు. నువ్వు 108 అనుకున్నావు కదా, ఒక 10 ఎక్కువ అయితే కానీ ఏమవుతుంది, నష్టమేం కాదండి. దాంట్లో ఏంటంటే ఆ కాసేపు అక్కడ మనసును లగ్నం చేయాలి, భగవంతుని తలుచుకోవాలి. అట్లీస్ట్ మీకు ఏ మంత్రం రాదు, ఏం చెప్పడం రాదు, ఆయన చెప్తున్న పలకండి, లేదా గోవిందా 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 అనుకోండి. ఓకేనా, ఇది దేవుడి కాన్సెప్ట్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అండి, ఒక టెక్నిక్ చెప్తున్నాం అనుకుంటే ఏదైనా సరే, ఆ టెక్నిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే, మన మనసుకి లేదా మన మైండ్కి ఏది ఉంటుందో దాన్ని మీరు రిపీటెడ్గా చెప్పుకోవాలి. దాని గురించి చాలా టెక్నిక్స్ వచ్చాయి మనకు. ఓకేనా, ఈరోజు చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ప్రతి టెక్నిక్ కూడాను, ప్రతి టెక్నిక్ యొక్క సైన్స్ ఏంటంటే తెలుసా అండి, మీరు అన్నిసార్లు మీరు తలుచుకోవాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ అఫర్మేషన్ అయితే రాసుకుంటున్నారో, మీరు దేనికి మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని తలుచుకోవాలి, దాన్ని పలకాలి. అది మీ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో దానికి రీచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీ పనులు అవుతాయి. ఓకే, మానసికంగా బలం ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేసుకోవడం కోసం మాత్రమే ప్రతి టెక్నిక్ ఉపయోగపడుతుంది తప్ప ఆ నెంబర్స్లో నిజానికి అంత పవర్ ఏముండదు. నెంబర్స్కి ఏముండదు, నెంబర్ను ఉపయోగించుకొని మీరు చేస్తారు చూసారా, దానికి పవర్ ఉంటుంది. ఏం పవర్ ఉంటుంది? సబ్కాన్షియస్లో పవర్ ఉంటుంది. ఆ పవర్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని నడిపిస్తుంది, మీ కోరిక వైపు నడిపిస్తుంది, మీ గోల్ వైపు నడిపిస్తుంది. కాబట్టి 0 to 9 టెక్నిక్లో నెంబర్స్కి పవర్ కంటే కూడా అది తీసుకున్నటువంటి మీ బ్రెయిన్కు ఉన్నటువంటి పవర్ చాలా గొప్పది. కాబట్టి ఆ బ్రెయిన్ తోటి మీరు ఏమైనా సరే అద్భుతాలు సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కదానికి ఒక టెక్నిక్ చెప్తాము. అయితే ఏంటంటే ఒక టెక్నిక్ ఒకరికి ఉపయోగపడుతుంది, ఒక టెక్నిక్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది. జనరల్గా టెక్నిక్స్ అన్నీ వాడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ఇదే నెంబర్ యొక్క సైన్స్ ఉన్నటువంటి, బిహైండ్ సైన్స్ ఉన్నటువంటి అది అనమాట. ఓకే రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.